కుటుంబాలను ప్రేమించారు, మా సంఘమును ప్రేమించారు, సహవాసమును ప్రేమించారు, పోషించారు. ప్రభువా, మాకేది కొదువ లేకుండా ఆహారం ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు, అనేక విషయాల్లో ఆదుకున్నారు. ప్రభువా, కాపాడారు. తండ్రి నాయనా, మీరు నమ్మదగిన దేవుడుగా కనుపాపలే కాపాడారయ్యా. సజీవమైన నీ రెక్కలలో మమ్మలను కాపాడారు తండ్రి. అయ్యా, మీరు ఒక్క క్షణము కూడా మమ్మలను విడిచిపెట్టలేదు ప్రభా. ఇదిగో నా తండ్రి, మమ్మలను ఎత్తుకునే దేవుడవు నీవే నా తండ్రి, హత్తుకునే దేవుడవు నీవేనైనా. అయ్యా, మమ్మలను ఆదరించే దేవుడవునైనా, మమ్మలను కృంగిపోనికుండగా కాపాడే దేవుడవు నీవేనైనా. యేసయ్యా, మమ్మలను ఆదరించే దేవుడవు నీవేనని మా జీవితాల్లో మా ప్రభువా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలమంతా కూడా నడిపించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. రిదలబ రిబల దురకరబ రిబల దురకరబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలపరిచే దైవమై ఉన్నారు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. నడిపించే దైవమై ఉన్నారు ప్రభువా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు తోడుగా ఉన్నారు ప్రభువా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. గ్లోరీ, 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 గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాదిగుణ తండ్రి, నీ ప్రతి శ్రేష్ఠ వాగ్దానము మా యందు నెరవేరుస్తూ ఈ నూతన మాసములోనికి ప్రవేశింపచేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం, కనపరుస్తుంటున్నాం. ప్రభాదిగుణ తండ్రి, నీ మాటలకు, నీ వాగ్దాన కార్యములకు నీ పాద సన్నిధులు ఎదురు చూస్తూ నైనా నిన్ను మహింపరుస్తూ ఘనపరుస్తూ మా కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఆమేన్. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ మాసము దేవుడు మన ఎదుట ఉంచిన తన వాగ్దానమును బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించిన స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అందరూ ఆమేన్ అందా. ఈనాడు మనుషుల జీవితంలో ముఖ్యముగా కావాల్సింది ఈ సమాధానం. శాంతి అంటే పుట్టినట్లు ఏముందో చూడండి, సమాధానం. ఈనాడు మనుషులకి కావాల్సింది, హృదయములకు కావాల్సింది, వ్యక్తిగత జీవితంలో కావాల్సింది, కుటుంబంలో కావాల్సింది
మనం ఎక్కడ ఉన్నామో ఆ చోట మనకు కావాల్సింది సమాధానం. మరి ఈ సమాధానం అనేది అనగా దైవిక సమాధానం, దేవుడు అనుగ్రహించు సమాధానం. దేవుడు అనుగ్రహించే సమాధానం అనేది అది మనకి ఎక్కడ దొరికేది కాదు. దేవుడు అంటున్నాడు, నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. ఈనాడు లోకం ఇచ్చే సమాధానం ఎటువంటిది? తాత్కాలికమైంది. ఎండలో పోయేటువంటి వ్యక్తి కూలింగ్ గ్లాస్ వేసుకున్నాడు అనుకోండి, కూలింగ్ గ్లాస్ వేసుకోగానే అతనికి ఒక ఫీలింగ్ వస్తుంది, చల్లగా ఉంది అంటాడు. కానీ నెత్తి మీద పడే ఎండ వాడికి తెలీదు. వాడికి ఎక్కడ దాకా వచ్చింది? కంటి వరకే వచ్చింది. లోకం అంతే. సమాధానం కోసం సినిమా చూస్తాడు, వాడికి ఇంకా అధికమైన భారం అవుతుందే కానీ సమాధానం వస్తుందా? తాగడానికి వెళ్తాడు, వాడికి ఇంకా అనేక దెబ్బలు తగులుతాయే కానీ సమాధానం వస్తుందా? లోకములో మనిషి జీవితము పలానా రూపంలో పొందుకోగలడు, లోకములో సమాధానము పలానా రీతిగా పొందుకోగలడు అనేటువంటిది ఏది కూడా లేదు. ఎందుకనంటే అలా పొందుకునే మార్గము లోకంలో ఉంటే లోకమంతా కూడా అదే మార్గానికి వెళ్తుంది. ఏ మార్గములో వెళ్ళక తెలియకనే మనుషులు తల ఒక దిక్కులోకి వెళ్తూ ఉన్నాడు. కానీ మనకున్నటువంటి ఒకే ఒక దిక్కు సమాధానమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? ఆయన మన సమాధానము కొరకు శిక్షను అనుభవించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన అనుభవించినాడు. మన సమాధానం కొరకు ఆయన పరిహారము చెల్లించాడు. ఉదాహరణకి లోకంలో సమాధానం కోసం ఏం చేస్తున్నారు? కావలసిన వెల చెల్లిస్తున్నాడు. మీకు తెలుసా, మనిషి సంపాదించే సంపాదనలో వాడు అధికంగా దేని కొరకు తన డబ్బుని వెచ్చిస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడంటే కేవలము ఎంటర్టైన్మెంట్ కోసం. ఒక సర్వేలో చూస్తే మనిషి దేని కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఎక్కువగా అని అంటే కేవలము ఎంటర్టైన్మెంట్, అంటే వాడు సమాధానము ఉల్లాసము కలిగి ఉండుటకే వాడు డబ్బుని చెల్లిస్తున్నాడు, వెల చెల్లిస్తున్నాడు. తాత్కాలికమైన దానికి, ప్రయోజనం లేని దానికి, నష్టాన్ని చేకూర్చేదానికి మనుషుడు వెల చెల్లిస్తూ ఉంటే శాశ్వతమైన దైవికమైన సమాధానం కోసము యేసు ప్రభు మనకు సమాధానమై ఉండుట కొరకు ఆయన తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, ఇచ్చే సమాధానం లోకం ఇవ్వలేదు. యేసు ప్రభు మొట్టమొదటిగా ఇచ్చే సమాధానం ఎటువంటిదనంటే మనలో సమాధానం ఇస్తాడు. యేసు ప్రభు మొట్టమొదటిగా ఇచ్చే సమాధానము చెప్పండి, మనలో ఆయన సమాధానం ఇస్తాడు. రెండవది, యేసు ప్రభు మనకు ఇచ్చే సమాధానము మనుషుల మధ్యలో ఆయన సమాధానం ఇస్తాడు. ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైంది, యేసు ప్రభు ఇచ్చేటువంటి సమాధానం దేవునితో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. మనలో సమాధానం ఇస్తాడు, మనుషుల మధ్యలో మనకు సమాధానం ఇస్తాడు. అలాగనే ఆయన దేవునితో మనకు సమాధానం ఇస్తాడు. ముఖ్యముగా అని చెప్పాను, ఎందుకనంటే ఎవరి జీవితము దేవునితో సమాధాన పడుతుందో ఈ సమాధానం అంతా కూడా వానికి వర్తిస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలను క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా, ఆయన మన సమాధానమై ఉండి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి చేసి దేవునితో సమాధాన పరచవలనని. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూసారా, తన శిలువ వలన దేవుడు మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. నిజంగా అపోస్తలులు వారి పరిచర్యలో ముఖ్యమైన మాట ఇదే. వారి పరిచర్యలో ముఖ్యమైన మాట ఇదే, దేవునితో సమాధానపడుడి. దేవునితో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 నుంచి. ఆమేన్. చూసారా, 18 కూడా చదువు. క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. చూసారా, దేవునితో సమాధాన పరుచు పరిచర్య, దేవునితో సమాధాన పరుచు పరిచర్య ఎలాగా? క్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ద్వారా సమాధానం. దేవునితో మనం సమాధాన పడాలంటే మనిషికి వేరే మార్గము లేదు. మీరు అడగవచ్చు, దేవునితో మనకు సమాధానం అవసరమా అని. అవును, మన పాపములను బట్టి మనకు దేవునికి వైరం ఉంది. యెషయా గ్రంథంలో అంటున్నాడు కదా, 1వ అధ్యాయంలో, రండి మన వైర్యము తీర్చుకుందాము. చూసారా, మన వైర్యము తీర్చుకుందాం. అవును, మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం దేవునికి పాపమును బట్టి, మన అపరాధములను బట్టి దేవునికి మనం ఎలా ఉన్నాము? విరోధులమై ఉన్నాం. కానీ విరోధులమైన మన కొరకు యేసు ప్రభు తన ప్రాణమునిచ్చి దేవునితో సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునితో సమాధాన పడేటువంటి ఏకైక మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా యేసుక్రీస్తు మనకిచ్చేటువంటి సమాధానము మొట్టమొదట ఎక్కడిస్తున్నాడు చెప్పండి? దేవునితో మనకిస్తున్నాడు. ఎవరికి దేవునితో సమాధానం ఉంటుందో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు తమ పాపముల నుండి విడుదల పొంది ఎవరు దేవునితో సమాధాన పడతారో మొట్టమొదట వాళ్ళకి హృదయములో సమాధానం ఉంటుంది. ఎందుకు తెలుసా?
యేసు ప్రభు పాపాలన్నీ కడిగి వేశాడు కనుక, యేసు ప్రభు తన రక్తంతో పాపములన్నీ కడిగి పవిత్రపరిచినాడు కనుక, ఆ వ్యక్తిని దేవునితో సమాధానపరిచాడు కనుక, తనకు సమాధానం లేకుండా చేసిన ప్రతి పాపము నుండి వాడిని విడుదల చేశాడు కనుక తనలో సమాధానము వస్తుంది. రక్షణ వలన, పాప క్షమాపణ వలన ఏమొస్తుంది చెప్పండి? తనలో, మనలో. ఎందుకు తెలుసా? పాపమే మనిషికి నెమ్మది లేకుండా చేసేది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము చివరి వచనం. ఆమేన్. చాలు. నీ పాపమే, నీ అతిక్రమ క్రియలే, నీ దుష్టత్వమే నీకేం కలుగు చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు నీ పాపములన్నింటినీ కడిగి దేవుడితో నిన్ను సమాధానపరిచాడు కదా. దేవునితో నిన్ను సమాధానపరిచినప్పుడు ఆటోమేటిక్గా నీలో ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. అందుకే మనం పాడుతుంటాం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన. ఆమేన్. ఈ సంతోషం ఎట్టొచ్చింది? ఈ సమాధానం ఎట్టొచ్చింది? యేసు నాలో వచ్చినందున, యేసు నాలో వచ్చినందున ఈ సంతోషం, ఈ సమాధానం. అది డబ్బులు పెడితే వచ్చేదా? ఊర్లు తిరిగి గుండు కొట్టుకుంటే వచ్చేదా? లోకంలో సమాధానం వచ్చే మార్గం ఏదైనా ఉంటే అందరూ అదే మార్గంలో ఉండేవాళ్ళు. కానీ సమాధానం వచ్చే మార్గం తెలియకనే కొందరు అటు, కొందరు ఇటు, ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నారు. కానీ మనం కనుగొన్నాం, దేవుడు మనలను నిజమైన సమాధానం వైపు మనలను దేవుడు నడిపించాడు. ఆ సమాధానం క్రీస్తు ద్వారా, పాప క్షమాపణ ద్వారా, దేవునితో సమాధాన పరచుట ద్వారా మనకు దొరికింది. ఇప్పుడు దేవునితో సమాధానం గల వ్యక్తి, హృదయములో సమాధానం గల వ్యక్తి మనుషులందరితో సమాధానంగా ఉంటాడు. ఉంటాడా? ఉండరా? చెప్పండి, గట్టి చెప్పండి. మనుషులందరితో సమాధానంగా ఉంటాడు. ఎందుకని? ఇప్పుడు మనకు ఎవరితోనైనా సమాధానం లేదనుకోండి, అది పాపము అని మనకు తోస్తూ ఉంటుంది. మన మనసు గద్దిస్తూ ఉంటుంది. ఏ మనిషితోనైనా మనం పలకలేదనుకో, ఏ మనిషితోనైనా మనకు కడుపులో చేదు ఉందనుకోండి, చేదంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇవన్నీ. ఏ మనిషితోనైనా సరే మనకు మనసులో లేనిపోయినవన్నీ మనసులో ఉన్నాయనుకోండి, చేదైనవన్నీ, అప్పుడు వెంటనే దేవుని సమాధానం కలిగిన నీవు ఆయన సన్నిధిలో మోకరించగానే నీకు ఒక హెచ్చరిక వస్తుంది. ఆపరేషన్ థియేటర్కి ఒక బల్బ్ వెలుగుతుంటుంది చూసారా? ఆ విధంగా వెలుగుతుంది నీ గుండెలో, టోక్కుమని వెలుగుతుంది. ఏమని? నీ మనసు సరిగా లేదు, ఆ మనిషితో నీకు సమాధానం లేదు, ఆ వ్యక్తిని ఇలా అన్నావు, ఆ వ్యక్తిని ఇట్లా చూసావు, ఆ వ్యక్తికి ఇలా చేసావు, నీకు సమాధానం లేదు, పో వెంటనే సమాధాన పడు. చూసారా? నువ్వు దేవునికి బలి ఇవ్వబోతున్నావు, దేవునికి ఆరాధన చేయబోతున్నావు, దేవుని సన్నిధిలో మోకరించబోతున్నావు, దేవునికి కానుక ఇవ్వబోతున్నావు. దేవుడు అంటున్నాడు, ముందు సమాధాన పడి వచ్చి నాకు అర్పణ అర్పించు అంటున్నాడు. బలలో నువ్వు చేయబోతున్నావు. ఎంతకీ వేషధారణతో ఉన్నావు, నువ్వు వేషధారణతో బల తీసుకుంటున్నావు. పో, ముందు సమాధాన పడి బల తీసుకో. చూసారా? దేవునితో సమాధానం కలిగిన వ్యక్తికి
మొదట తనలో సమాధానం వస్తుంది. తనలో సమాధానం గల వ్యక్తి అందరితో సమాధానంగా ఉంటాడు. ఎందుకని? హృదయం గద్దిస్తూ ఉంటుంది. నీ ప్రార్థన ఆలకించాలంటే యేసయ్య చెప్పినాడు, నువ్వు మొదట మోకరించినప్పుడల్లా నీ శత్రువు కొరకు ప్రార్థించన్నాడు. ఎందుకు శత్రువు కొరకు ప్రార్థించాలి? వాడితో నువ్వు సమాధాన పడాలి. నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడెల్లా అని ఉంటుంది మార్కు సువార్తలో. నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడెల్లా నీ శత్రువు కొరకు ప్రార్థించు. మనందరికి ఒకే ఒక శత్రువు ఉండాలా. ఎవరు ఆ శత్రువా? గట్టి చెప్పండి. వాడొక్కడే శత్రువుగా ఉండాలి నీకు. వాడు తప్ప భూమి మీద నీకు అందరితో ఏముండాలి? గట్టిగా చెప్పండి నాయనా. నీకు ఎవరితోనైనా సమాధానం లేదనుకో భూమి మీద, నువ్వు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడలేవు. ఇది వాస్తవం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడలేవు. నువ్వు అన్నిటిలో బాగుండొచ్చు, అన్నిటిలో మంచిగా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధిలో బాగా వాక్యం వినొచ్చు, దేవుని సన్నిధిలో మంచి కానుకలు ఇవ్వచ్చు, దేవుని సన్నిధిలో మంచి పరిచర్య చేయొచ్చు. కానీ ఎప్పటి నుండో ఆ మనిషితో నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచే మాట్లాడకుండా ఉండొచ్చు. చాలామంది ఇట్టే ఉంటారు. నువ్వు ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నావంటే నువ్వు రాకళ్ళు ఎత్తబడలేవు. యేసు ప్రభు రాకడలో ఆయన ఎలాగ ప్రత్యక్షమవుతాడో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. చాలు 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 చాలు. మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. అసలు వాస్తవంగా చనిపోయిన వ్యక్తిని లేపేటప్పుడు ఎలా ఉంటే లేపుతాడని చెప్పాలి కదా. సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్పాలి. ఇక్కడ మృతులలో నుండి లేపిన సర్వశక్తి గల దేవుడు అని చెప్పాలి. ఎందుకంటే మృతులలో నుండి లేపడం అంటే ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత ప్రభావం ఉండాలి. ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించాలి. కానీ మృతులలో నుండి నువ్వు లేపబడాలి, ఎత్తబడాలి అనంటే నీకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంట? ఇక్కడ చూస్తుంటున్నాం మనం కదా, సమాధానం. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మీకు 2వ వాక్య ఆధారంగా చూపిస్తూ ఉంటున్నాను. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23. సమాధానకర్తయగు దేవుడే ఆమేన్. సమాధానం లేకపోతే నీకు ఒక మచ్చ ఉన్నట్టే. సమాధానం, ఇతరులతో సమాధానం లేదనుకో, నీకేమున్నట్టు? నీ జీవితానికి ఏమున్నట్టు? ఒక మచ్చ, కొరత, కొదువ నీలో ఉన్నట్టే. అందుకని నువ్వు రాకడలో ఎత్తబడాలంటే, ఎత్తబడే గుంపులో ఉండే పరిశుద్ధుల వల్లే నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఏముండాలి నీ జీవితంలో? అందరు నోరు తెరిచి చెప్పండి. సమాధానం. ఎవరితో ఉండాలి? మొదట. రెండవది, మనుషులందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? ఈ సమయంలో సమాధానము అనుగ్రహించువాడు దేవుడే.
చూసారా, దేవుడు ఇచ్చే సమాధానం లోకము ఇవ్వదు. ఈ మాసమంతా మీరు దేవుని సమాధానముతో వర్ధిల్లాలి. ఈ మాసమంతా దేవుని సమాధానంతో మీరు వర్ధిల్లాలి. చూసారా, ఈ సమయంలో మీరు దేవుని సమాధానం మీరు పొందుకోవాలంటే మీ జీవితంలో మొట్టమొదటిది ప్రార్థన. ఏం కావాలి చెప్పండి? ప్రార్థన. ఎంతమందికి ఈ మాసమంతా మీరు సమాధానంగా వర్ధిల్లుదురుగా కనగానే, అవును నాకు ఈ మాసమంతా సమాధానం ఉండాలి అని అందరూ కూడా ఆమేన్ అన్నారు కదా? ఆ సమాధానం ఎలా వస్తుందంటే, మొట్టమొదట చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగా కానీ ఆమెతో చెప్పగా, తర్వాత ఆ స్త్రీ వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, దుఃఖముఖిగా నుండుట మానెను. ఆమెకు సమాధానం ఇచ్చిన సాధనం ఏంటి చెప్పాలి అందరూ. ఆమె దేని వలన సమాధానం పొందింది? ఆమె దుఃఖము దేనిని బట్టి దూరమైంది? ప్రార్థన. దేవుని సన్నిధిలో ఆమె హృదయము నీళ్ల వలె కుమ్మరించింది. దేవుని సన్నిధిలో ఆమె తన హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించింది. కాబట్టి దైవజనుడైన ఏలి చెప్తున్నాడు, అమ్మా నువ్వు చేసుకున్న మనవి దేవుడు ఆలకించాడు. క్షేమంగా వెళ్ళు, గో విత్ పీస్. క్షేమంగా వెళ్ళు అంటే సమాధానంగా వెళ్ళు. ఎప్పుడైతే ఆమె ప్రార్థన ఫలితం ఆమె దగ్గరకు వచ్చిందో, దేవుని వాక్యంలో ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడు. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట ఆమేన్ ఉండదు. ప్రార్థన చేసే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. ప్రార్థన చేసే వాళ్ళకి ఏముంటుంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు భక్తిగా ప్రార్థన చేస్తారు కదా, ఆ భక్తిగా ప్రార్థన చేసే వాళ్ళకి ఏముంటుంది? ఒక ధైర్యం ఉంటుంది. ఏమని? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని. ప్రార్థన చేసి ప్రార్థన నుంచి బయటికి రాగానే మొహం ఎట్టనాలి అలాంటప్పుడు? తేజస్సుగా సంతోషంగా ఉండాలి. దేవుని దగ్గరకు పోయేటప్పుడు మూతి ముడుచుకొని పోయావు, కానీ దేవుడి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? సంతోషంగా రావాలి. ఎందుకని? బ్యాంకులోకి వెళ్ళేటప్పుడు కష్టాల్లో బాధలతో అన్నిటితో పోతావు, అప్పుడు దాకా కడుపులో అట్టుంటుంది. కానీ బ్యాంకులో నువ్వు ఎప్పుడైతే డ్రా చేసుకొని చేతిలో డబ్బు పడిందో నీ చేతులకి, ఎప్పుడైతే గాంధీ తాత పెద్దగా పడ్డాడో అంతే, దన్ ఏమి ఎగిరిపోద్ది నీకా? అంతే. దేవుని దగ్గరికి రాగానే నువ్వేం చేయాలి? నీలో సమాధానం, సంతోషం రావాలి. ఎందుకనంటే యోబులు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ ప్రార్థన నీకు ధైర్యం పుట్టించదా? ఇప్పుడు చూడండి, ఆమెకి సమాధానం వచ్చిందంటే ప్రార్థన. అలాగనే నీ విశ్వాసం లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. లూకా 8:48.
కుమారి, చూసారా, నీకు సమాధానం ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా. సమాధానం ఎట్లా వస్తుంది? అందరు నోరు తెరిచి చెప్పండి. ఎందుకని తెలుసా? ఎందుకని? విశ్వసించువాడు కలవరపడాడు కాబట్టి. విశ్వసించువాడు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడు. యెహోవా యందు నమ్మికుంచువారు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడు. విశ్వాసము వానికి లోతైన సమాధానం ఇస్తుంది. ఒకరి విశ్వాసము వానికి ఏమిస్తుంది? లోతైన సమాధానం. చూడండి, ఎదుటోళ్ళకి కలవరం రావాలా, విశ్వాసం ఉన్నవాడికి రాకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి కలవరమే లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తారు, అగ్నిగుండమే కాదు కదా ఇంకేమైనా సరే అన్నట్టుగా ఉన్నారు. దానియేలు ఏం భయపడలేదు, రాజు దగ్గర రిక్వెస్ట్ చేసుకోలేదు, బతిమలాడలేదు సింహాల బోనుకి వెళ్ళడానికి. చాలా ప్రశాంతంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. కారణం ఏందో తెలుసా? విశ్వాసం. విశ్వాసం. ఎవరికి కలవరంగా ఉన్నింది? రాజుకి కలవరంగా ఉన్నింది. దానియేలుని సింహాల బోన్లో వేసిన తర్వాత రాజుకి రాత్రి అంతా నిద్రపట్ల. కానీ రాత్రి అంతా కూడా దానియేలు ప్రశాంతంగా సింహాల మధ్యలో ఉన్నాడు. కారణం విశ్వాసం. విశ్వాసం. అలాగనే మనకు నెమ్మది కలుగు చేసేది, సమాధానం కలుగు చేసేది దేవుని వాక్యం. ఏం చెప్పండి? దేవుని వాక్యం, దేవుని మాట. దేవుని మాట. దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో అది నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఎంతమంది బైబిల్ చదివి నెమ్మది కలిగిన వారుగా ఉన్నారు అంటే దేవుని వాక్యము చదువుట ద్వారా ఎంతమందిలో నెమ్మది కలిగింది ఆలోచించండి. ఎప్పుడు ఆ నెమ్మది వస్తుందంటే వాక్యము తనలోకి వచ్చినప్పుడు, వాక్యము తనతో మాట్లాడినప్పుడు మనిషికి సమాధానం వస్తుంది. అర్థమైందంటారా? ఒకసారి నేను చదువుకునేటప్పుడు ఒకరోజు ఒక భయంకరమైన కలవరం నా మనసులోకి వచ్చేసింది. భయంకరమైన కలవరం. ఏందో అవిశ్వాసపు తలంపు. ఆ అవిశ్వాసపు తలంపుని ఎన్లాడు దుష్టుడు. ఆ సమయంలో నేను చేసిన సాధనం, నాకు వేరే మార్గం లేదు. మోకరించాను, దేవుని స్తుతించి ప్రార్థించడం మొదలుపెట్టాను. స్తుతి 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 అని ఎంత ఆత్మతో నింపబడి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించానో అప్పుడు దేవుని వాక్కు నాకు వచ్చింది. దేవుని మాట ఏమని తెలుసా? సూర్యుని వలె నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. సూర్యుని వలె నేను నీకు. ఆమేన్. ఆ మాట ఎప్పుడైతే నేను రిసీవ్ చేసుకున్నానో నాలో ఉన్నటువంటి కలవరము, భయము, ఆందోళన అన్నీ కూడా ఏమైపోయింది? మాయమైపోయింది. అంతే. బైబిల్ చదవడం కాదు, బైబిల్ నీతో మాట్లాడితే అప్పుడు నీకు సమాధానం వస్తుంది. వాక్యము నువ్వు వినడం కాదు, వాక్యం నీలోకి వెళ్తే, వాక్యము నీతో మాట్లాడితే నీకు సమాధానం వస్తుంది. మనకు సమాధానం దొరికే మార్గము ఒకటి ప్రార్థన, రెండు విశ్వాసము, మూడవది దేవుని వాక్యం, చివరిగా ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకం. అర్థమైందా? మన జీవితంలో మనకు పరిశుద్ధాత్మ అభిషేకమే నెమ్మది కలుగు చేసేది, సమాధానం కలుగు చేసేది. చూడండి, పైనుండి శక్తి దిగినంత వరకు ఆ యొక్క పురము ఎలా ఉంటుందంట? ముళ్ళ పొదలతో, గచ్చ పొదలతో ఉంటుందంట. ఎప్పటి వరకు? పైనుండి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినంత వరకు. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కుమ్మరింపబడిన తర్వాత అది ఎలా మారిపోద్ది?
ఆనంద గృహముగా మారిపోద్ది. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. మీకు ఒక చిన్న విషయం చెప్తానేనండి. ఏం తెలుసా, మీరు ఎప్పుడైనా మనసు బాధగా కష్టంగా సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు మీకు మొదట మీ అభిషేకం చల్లారిపోయి ఉంటుంది. మీ అభిషేకం మీకు ఏమైపోయి ఉంటుంది? చల్లారిపోయి ఉంటుంది. నెత్తి మీద ఆ శాఖ ఉండదు, మీ హృదయంలో ఆ అగ్ని ఉండదు. కావాలండి చూడండి, మనసు నిండా బాధ భారం ఉన్నిందనుకోండి, ఇంకేంది నోట్లో స్తుతి కూడా రాదు, స్తోత్రం కూడా రాదు. ఏమనిపిస్తుంది అంటే గట్టిగా ఏడవాలనిపిస్తుంది, ఏడ్చుకోవాలి, బాగా ఏడ్చుకోవాలనిపిస్తుంది. లేకపోతే మౌనంగా ఉంటాం, దిగులుగా పడిపోయి. అదే ఆ సమయంలో నువ్వు సాతానుడికి చోటీయకుండా నీలో మోకాలేసి చేతులెత్తి గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. గొంతు రాదు, ఈడ గట్టిగా ఉంటుంది, ఈడ ఎవరో పట్టేసినట్టు ఉంటుంది. దాన్ని కూడా దాటుకొని, దాన్ని కూడా ఇరిపించుకొని గట్టిగా స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రం 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 అని చెప్పి నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు 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 అని దేవుని ఆత్మతో నింపబడి అభిషేకంతో నింపబడి ఆ సమయంలో గట్టిగా దేవుని స్తుతిస్తూ అన్ని భాషలతో మాట్లాడుతూ దేవునిలో ఆనందించావనుకో, ముందున్నటువంటి వాతావరణం, ముందున్న అసమాధానం, ముందున్న భారం ఎటు పోతుందో, ఎంతో దూరానికి పోద్ది అంతే. అటు బడి ఏట్లో పడుతుందో చెరువులో పడుతుందో పడిపోవాలా అంతే. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇదే మన సమాధాన మార్గం. నీకు అడ్డుగా ఉన్నటువంటి, నీ సమాధానానికి అడ్డుగా ఉన్న ఈ ముళ్ళ తొప్పులు, గచ్చపొదలు అన్నీ కూడా దేంతో మాయమైపోద్ది? పైనుండి వచ్చేటువంటి అభిషేకంతో మాయమైపోద్ది. మీ ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి ఉన్నా కానీ మీ ఇంట్లో మోకరించి బాగా దేవుని స్తుతిస్తూ ఉండండి, అభిషేకంతో నింపబడండి. అంతే. అగ్ని ఏం చేస్తుంది? మీ ఇంట్లో ఉన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలను అన్నిటిని కాల్చేస్తుంది అంతే. చూసారా, ఇది ముఖ్యమైనది. ఈ మాసం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా సమాధానమే మీకు ఇచ్చుచున్నాను. అందరు నిలువ మొక్కలేసి, మనిషి జీవితానికి సమాధానం చాలా అవసరం. ఇక్కడ ఎవరికైనా నాకు అక్కర్లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కరికి సమాధానం అవసరం, ప్రతి ఒక్కరికి సమాధానం అవసరం. ఈరోజు నీకు సమాధానం అవసరమనే దేవుడు నిన్ను తన సన్నిధికి తీసుకొని వచ్చాడు. నీ పరిస్థితి దేవుడికి తెలుసు కనుకనే, నీ కుటుంబం పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టే, నువ్వు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టే, నీ మనసులో నెమ్మది లేదని దేవుడు ఎరిగి, తండ్రి ఎరిగి, నీవు అలా ఉండడం ఆయనకి ఇష్టం లేక ఈ మాసములో దేవుడు నీకు ఈ సందేశం, నీకు వాగ్దానం ఇచ్చాడు. నా కుమారుడా, నా సమాధానమే నీకు ఇచ్చుచున్నాను. నా కుమార్తె, నా సమాధానమే నీకు ఇచ్చుచున్నాను. ఇదిగో నీ మనసులో ఉన్న భారం, నీ మనసులో ఉన్నటువంటి గాయం అన్ని దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. అందరం కూడా చేతులెత్తి కొన్ని నిమిషాలు దేవునికి బాగా స్తోత్రాలు చెప్పండి. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి అందరూ కూడా పొందుకోండి. ఈ ఉదయకాల సమయంలో అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడండి. అందరూ దేవుని ఆత్మతో నింపబడండి. అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడండి. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, రండయ్యా
అయ్యా ఈ యొక్క ముళ్ళ పొదలతో గచ్చ పొదలతో ఉన్నటువంటి ఈ ముళ్ళ పొదలతో గచ్చ పొదలతో ఉన్నటువంటి మా ప్రభువా, ఈ ముళ్ళ పొదలతో గచ్చ పొదలతో ఉన్నటువంటి అయ్యా ఈ యొక్క జీవితాన్ని మా ప్రభువా ఆనంద గృహముగా చేయనైనా, ఆనంద గృహముగా చేయనైనా. నేనెందుకు అసమాధానంగా ఉండాలి? నేనెందుకు దిగులుగా ఉండాలి? నేనెందుకు భయపడుతూ ఉండాలి? నేనెందుకు భారముతో ఉండాలి? నేనెందుకు చింతతో ఉండాలి? నా దినములు ఎందుకు ఏడుస్తూ ఉండాలి? నా దినమంతా నేనెందుకు దుఃఖపడాలి? నా సమాధానం లేకుండా నేనెందుకు ఉండాలి? కాబట్టి ఈ రోజు నుంచి ఈ మాసం అంతా కూడా నేను సమాధానంగా ఉండాలి. కాబట్టి నా మీద నీ అభిషేకమును కుమ్మరించండి. కాబట్టి నీ అభిషేకం నా మీద కుమ్మరించండి. కాబట్టి నువ్వు నన్ను నడిపించుటకు రండి. కాబట్టి నువ్వు నన్ను నడిపించుటకు రండి. గ్లోరీ బాల షందర బరి బాల దురకరాబా. ఈ మాసం అంతా నన్ను నడిపించుటకు రండి. ఈ మాసం అంతా నాకు సమాధానం ఇచ్చుటకు రండి. ఈ మాసం అంతా కూడా నాకు విడుదల చేయుటకు రండి. ఈ మాసం అంతా నాకు నెమ్మది కలుగుటకు రండి. ఆనంద గృహముగా ఉండుటకు రండి పరిశుద్ధాత్మ దేవుడా. Glory, 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 glory. Hallelujah, 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 hallelujah. Glory dala bara bari bala duragala bari bala duragala bakira bara bari bala duragala ba. Hallelujah, hallelujah, hallelujah. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని ఆత్మతో నింపబడుతూ Hallelujah, shandara bara bara bari bala duragala ba. Ridala bara bari bala duragala bakira bara bari bala duragala ba. Riba bala duragala bara bari bala dura. Ribala bara bari bala dura kara bari bala dura karaba. Shandala bara bari kala bara bari bala dura karaba. Amen. Kala bara bari bala dura kara bari bala dura karaba. Hallelujah, 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 hallelujah. నీ అభిషేకాన్ని అడ్డగించే ప్రతి తలంపును కూడా విడుదల చెయ్యి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా షాలోమ్, సమాధానం ఇచ్చువాడా. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా. స్తోత్రమయా అయ్యా, స్తోత్రమయా, స్తోత్రమయా అయ్యా, స్తోత్రమయా. స్తోత్రము తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ఎవరైనా ఒకరు దేవుని బిడ్డల హృదయాలంతటిలో, జీవితం అంతా, కుటుంబాలంతా, సంఘములో ఉన్న వారందరిలో, మన సియన్ గాస్పల్ మినిస్ట్రీస్లో ఉన్న వారందరిలో ఈ మాసం అంతా కూడా సమాధానము పరిపాలించాలి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తగా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో సమాధానకర్తగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఫిలిప్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మైకి
స్తోత్రం 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 రాజా. హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. పరిశుద్ధ ఆత్మదేవుడా స్తోత్రం 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 రాజా. మంచి దేవా, గొప్ప దేవా స్తోత్రం రాజా. బలమైన దేవా స్తోత్రం స్తోత్రం రాజా. మా సమాధానకర్త స్తోత్రం 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 రాజా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. అయ్యా మీకు వందనాలు 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 దేవా. హల్లెలూయా. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం రాజా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దేవా, గడిచిన దినమంతా కూడా దేవా అయ్యా మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా మీకు స్తోత్రం 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 రాజా. అయ్యా ఏప్రిల్ నెల మొదటి దినముల దేవా పరిశుద్ధ ఆత్మదేవుడా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రం రాజా. స్తోత్రం రాజా. స్తోత్రం రాజా. మాకు వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం రాజా. స్తోత్రం రాజా. అయ్యా మా కొరకు మీ సమాధానం ఇచ్చి దేవా అయ్యా స్తోత్రం రాజా. స్తోత్రం 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 రాజా. అయ్యా ఈ ఏప్రిల్ నెలల దేవా పరిశుద్ధ ఆత్మదేవుడా మా సమాధానంతో దేవా అయ్యా మా సంఘము మా కుటుంబము మేము అయ్యా జీవించేదానికి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవా స్తోత్రం రాజా. స్తోత్రం రాజా. వాగ్దానముని నెరవేర్చిన దేవా మీకు స్తోత్రం రాజా. స్తోత్రం రాజా. మీ వాగ్దానం మూలంగా మిమ్మల్ని ఆశీర్వదించిన దేవా మీకు స్తోత్రం రాజా. స్తోత్రం 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 రాజా. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడా అయ్యా ప్రార్థన ద్వారా దేవా విశ్వాసం ద్వారా దేవా పరిశుద్ధ ఆత్మదేవుడా మీ సమాధానమే పొందుకొని దేవా జీవం కలిగిన దేవా మీ సమాధానమే పొందుకొని అయ్యా ఈ లోకంలో సాక్షిగా జీవించేదానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం రాజా. అయ్యా ఈ దినములు మిమ్మల్ని బలపరచండి దేవా. అయ్యా మీ ఆత్మీయ అభిషేకముల దేవా మిమ్మల్ని నింపండి దేవా. స్తోత్రం రాజా. పరిశుద్ధ ఆత్మదేవుడా అయ్యా మేము అందరితో సమాధానం కలిగి జీవించేదానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం రాజా. స్తోత్రం దేవా. స్తోత్రం దేవా. స్తోత్రం దేవా. అయ్యా మీ సన్నిధానంలో ఆశీర్వాదముని దేవా మీ సన్నిధానంలో సమాధానముని సంతోషముని అయ్యా మేము పొందుకునేదానికి సహాయం చేయండి దేవా. స్తోత్రం రాజా. పరిశుద్ధ ఆత్మదేవుడా అయ్యా ఈ నూతన మాసమున దేవా అయ్యా మాకు ఆశీర్వదించండి దేవా. స్తోత్రం రాజా. అనేక మధ్యలో దేవా ఈ సంఘము సియోన్ గాస్పల్ మినిస్ట్రీ సంఘము ఈ నెలలో ఆశీర్వదించబడిన సంఘముగా సహాయం చేయండి దేవా. స్తోత్రం రాజా. అయ్యా ఈ నెల మిమ్మల్ని ఆశీర్వదించి జీవించమని యేసుక్రీస్తు నామములో నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోను ప్రతి కుటుంబంలోను వారు ఉన్నటువంటి ప్రతి చోట సంఘములో మరి సహవాసములో దేవుడు తన నిండైన దైవిక సమాధానమునిచ్చి నడిపించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లించుదా. స్తోత్రం. సమాధానమునకు విరోధమైన సమస్తమును కూడా దేవుడు తానే లయపరుచుచున్నందుకు స్తోత్రాలు చెల్లించుదా. స్తోత్రం స్తోత్రం. సమాధానమునకు మరి మన జీవితంలో కొరతగా కొదువుగా ఉన్న వాటన్నిటిని కూడా తీర్చబోతున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లించుదా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు సమాధానమునకు అడ్డుగా ఆటంకముగా ఉన్న వాటన్నిటిని తొలగించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లించుదా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, ఈనాడు మా నాయన మనుషులు సమాధానం లేక చెడిపోతూ ఉన్నారు ప్రభు. కుటుంబాల్లో సమాధానం లేక నాశనం అయిపోతున్నారు ప్రభు. వాళ్ళున్న ప్రాంతంలో సమాధానం లేకనైనా నలిగిపోతున్నారు ప్రభా. అయ్యా జనుల మధ్యలో ఒకరికొకరు లేచి ఉన్నారు ప్రభా. సమాధానం లేదు నైనా. దేవాదుగన తండ్రి, ఈ మాసము మా ఎదుట ఉంచిన నీ వాగ్దానముకై స్తోత్రాలు తండ్రి. నీ సమాధానము మా అంతటా మా ప్రభ పరిపాలించునుగాక. మా యొక్క సరిహద్దులలో నీ సమాధానం ఉండునుగాక. నీవే కార్యం చేసి నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. మా బిడ్డనైనా నీ బిడ్డలమైన మాకు ఈరోజు ఈ వాక్కునిచ్చావు కదా నా తండ్రి. నీ సమాధానము మా యందు ఉండునుగాక. నీ సమాధానం మా సరిహద్దులలో ఉండునుగాక. మా ప్రభ మమ్మల్ని నా రీతిగా సమాధానంతో నడిపిస్తారని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం. ఏప్రిల్ మాసము మా ప్రభా నీ దయగలిగిన కృపచేత
మాకు అనుగ్రహింపబడిన మాసం. ఈ మాసం అంతా కూడా నా తండ్రి మమ్మల్ని మీ ఆలోచనతో, మీ శక్తితో, కృపతో మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను స్వామి. సహాయం చేయండి. ఇదిగోనైనా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీకు సమాధానంగా ఉండుటకు సహాయం చేయండి దేవా. ప్రార్థన, విశ్వాసములో, వాక్యములో, అభిషేకంలో సమాధానం పొందుకొనుటకు సహాయం చేయండి అయ్యా. అదుగన తండ్రి మా సంఘ బిడ్డలను, వారి వారి కుటుంబాలని మాసమంతా కూడా ఆర్థికంగా ఆశీర్వదించండి ప్రభా. ఏ కొదువుల కొరతలు లేకుండా ఆశీర్వదించండి మా ప్రభా. ఆ మంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించండి. కుటుంబాల్లో సమాధానం ఇచ్చి ఆశీర్వదించండి. అలాగనే మా తండ్రి ప్రభా మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి ప్రభా. మా సంఘాలను దీవించండి. మా సంఘములో దేవా జరిగే ఇస్రాయల్ గాస్పల్ మినిస్ట్రీస్లో జరిగే ప్రతి పరిచర్య ఆశీర్వాదంగా చేయండి, ఆశీర్వాదంగా చేయండి. ప్రతి పరిచర్య మహిమకరంగా చేయండి ప్రభా. సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి ఆత్మదేవుడా అయ్యా, ఆరాధన పరిచర్యలైతేనేమి, బైబిల్ స్టడీ పరిచర్యనైతేనేమి, కుటుంబ కూడికలనైతేనేమి, మా ప్రభు సువార్త పరిచర్యలనైతేనేమి, సిద్ధపాటు ప్రార్థనలైతేనేమి, సంఘములో జరిగే ప్రతి పరిచర్య ఇదేవో అద్భుతంగా ఉండుటకు, ఆశీర్వాదంగా ఉండుటకు సహాయం చేయండి. వెనుకబడుతున్న వారందరినీ నడిపించండి. ఈ మాసంలో గొప్ప ఆత్మల ఆదాయం ఉండుటకు సహాయం చేయండి. అలాగనే మా ప్రభా ఇదిగొన్న తండ్రి యవన బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు, రాస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. మా యవన బిడ్డలు వ్యక్తిగతంగా రక్షణ, మారు మనసు పొందిన బిడ్డలుగా ఉండాలి అయ్యా. మంచి భవిష్యత్తు మా బిడ్డలకు కావాలి. చదువులలో, వారి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు జీవితాలు ప్రతి ఒక్కరికి కావాలి. మా యవన బిడ్డలు నీకు సైనికులుగా మారాలి. శత్రువుకి కాదు, శత్రువు ఆలోచనలకి కాదు, నీకు నీ ఆలోచనలకి సైనికులుగా మారాలి. కార్యము చేయమని, నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎండ తీవ్రత మా బిడ్డల మీద పడకుండా యెహోవాయే నీకు నీడగా ఉండును అని చెప్పినట్లుగా, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదని చెప్పినట్లుగా ఈ మాసములో దేవా ఎండల తీవ్రత ఎవరి మీద పడకుండా కాపాడండి. మా బిడ్డలకు క్షేమముగా మీరు దేవా ఉండి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మా సంఘములో మా ప్రభు ఆర్థికంగా అయ్యా మీ బిడ్డల జీవనాధారముగా ఇచ్చిన ఒక్కొక్క మార్గము దీవెనకరంగా ఉండాలి. మా బిడ్డలు ఎవరెవరు ఉద్యోగస్తులుగా ఉన్నారో వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగంలో, సమస్తములో వారికి తోడుగా ఉండండి. ఎవరెవరు చేతి పనులు కలిగిన వారుగా ఉన్నారో వారందరిని ఆశీర్వదించండి. ఎవరెవరు మా ప్రభా ఇదిగోన తండ్రి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, వ్యవసాయాలు కలిగి ఉన్నారో మా బిడ్డలందరినీ కూడా వాళ్ళ వ్యవసాయాన్ని, పాడిని అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ మాసమంతా కూడా నా తండ్రి మీ బిడ్డలకు నీవు చాలిన దేవుడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను అయ్యా. స్తోత్రంనైనా దేవా, గడిచిన 3 నెలల్లో ఎవరెవరు ఏ ఏ విషయాలలో చిక్కుపడ్డారో ఈ 4వ మాసంలో వాటన్నిటి నుండి నీ బిడ్డలకు విడుదల కలుగు చేదురుగాక. వాటన్నిటి నుండి గొప్ప విడుదల నీ బిడ్డలకు కలుగునుగాక, స్వతంత్రులగుదురుగాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. స్తుతి, ఘన, మహిమలు మీకే ఆరోపించుచు నీ కృప వేడుకుంటూ మా ప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నిటినీ స్తుతించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరాంశము ఆయన పరిశుద్ధ నామము సన్నతి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం దేని మరొక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి చేరున్న మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.